అంతేగాని ఫలానా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము రాము, లేకపోతే వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము రాము అన్న ధోరణి ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా మీరు కూడాను ఈ ఫలానా పార్టీకి మీరు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఒక నిమిషం ఆగితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం కూడాను అత్యంత దారుణం, ఖండనీయం. కాబట్టి దయచేసి సోదరులందరూ కూడాను పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను ముందుకు అడుగు వేస్తారని చెప్పేసి ఏదైతే మత సామరస్యం ఉందో ఈ మత సామరస్యం కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పెద్ద ఫారూక్ షుబ్లీ గారు, మీరు మీలాదున్నది సందర్భంగా మీరు నందిగా వస్తున్నారనే విషయం మాకు తెలిసి మేము రావద్దని మీకు ముందుగా తెలియజేశాం. తెలియజేయడంలో మొదటి కారణం ఏంటంటే మీరు వస్తున్న ప్రదేశం కానీ వస్తున్న కార్యక్రమం ఏదైతే మీలాదున్నది తెలుసు అని చెప్పి ఆ ముసుగులో వైసీపీ నాయకులు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాని అంతరార్థం మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని రావద్దని చెప్పాం. ముతవల్లి నందిగామలో చేసిన దారుణాలు కానీ, అతను మన తెలుగుదేశం పార్టీకి కానీ మన సామాజిక వర్గానికి కానీ చేసిన దారుణాలు మీకు ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతుంది. అవి తెలుసుకుని మీరు వస్తే ఇంకా బాగుండేది. అతను ఒక జుమ్మా నమాజ్ చదువుతున్న సమయంలో నమాజ్ చదివించి ఇమాం గారు నిలబడి స్థానంలో నిలబడి అతను ప్రసంగించాడు. అసలు అక్కడ నిలబడే అర్హత లేని వ్యక్తి అక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మనల్ని మనం వెన్నుపోటు కొడుతున్నట్టే, మనల్ని మన సామాజిక వర్గాన్ని అధపాతాళాలకు నొక్కున్నట్టే అని చెప్పేసి అతను చెప్పాడు. కావాలంటే ఆ జుమ్మాలో అతను చెప్పిన వీడియో ఇక్కడ నా దగ్గర ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు, అదేవిధంగా మన నాయకురాలు వేద నాయకులు తంగిరాల సౌమ్య గారి నాయకత్వానికి మన సామాజిక వర్గం ముస్లింలు నియోజకవర్గంలో వారికి అండదండగా నిలబడి వారి సంఘీభావం తెలియజేశారు. ముస్లింలు కూడా మన గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా నడిచారు. అటువంటి ముస్లిం సామాజికంలో ఉన్న దాంట్లో పార్టీకి వ్యతిరేకంగా చేసిన ముతవల్లి చేపట్టిన కార్యక్రమాన్ని మీరు రావడాన్ని నేను పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను.